సో నేను అమెరికా నుంచి వెనక్కి వచ్చాక మన దేశానికి నేను ఏం చేయగలుగుతాను అంటే, ఎడ్యుకేషన్ లో చాలా డిఫరెన్స్ కనిపించింది ప్రైవేట్ స్కూల్కి వెళ్ళే పిల్లలకి, పబ్లిక్ స్కూల్కి వెళ్ళే పిల్లలకి. మన పిల్లలకు కూడా అదే ఎడ్యుకేషన్ కానీ ఇవ్వగలిగితే, మీరు సిటీలో ఉన్నారా, టౌన్లో ఉన్నారా, ఒక చిన్న గ్రామంలో ఉన్నారా అనే ఇది తీసేసి, నీకు డబ్బులు ఉన్నాయా లేవా అన్న ఆ భావం తీసేస్తే, ఎడ్యుకేషన్ అనేది ప్రతి బిడ్డ రైట్ అండ్ కరెక్ట్ కైండ్ ఆఫ్ ఎడ్యుకేషన్. ఈరోజు మన లోకం చాలా ఫాస్ట్ గా పరిగెత్తి వెళ్ళిపోతుంది. ఐ థింక్ ఇక్కడ నిలబడ్డ ఉన్న వాళ్ళు, ఇక్కడ ఉన్న వాళ్ళమే, మన వెనక ముందు ఉన్న వాళ్ళు కూడా సెల్ ఫోన్ అంటే ఏంటో తెలియని రోజులు వాళ్ళకి తెలియదు. సో మనం ఒక ల్యాండ్ లైన్ నుంచి, ఒక పేజర్ దగ్గర నుంచి సెల్ ఫోన్ అండ్ మనం ఒక కెమెరా, ఒక మ్యూజిక్ సిస్టమ్, ఒక ఫోన్ అనేది 4-5 ఐటమ్లు ఉండేవి. ఇప్పుడు 100 ఐటమ్ ఒక మెషిన్ లోపలికి వచ్చేసింది. అలాంటప్పుడు మీరు ఇంకా బలపం పెట్టుకొని మన పిల్లల్ని ఎంత ముందుకు తీసుకెళ్ళగలుగుతారు అనేది నా ప్రశ్న. గవర్నమెంట్ ఏం చేస్తుందో వాళ్ళకి తగినంత మించి చేస్తున్నారు. ఎందుకంటే మన దేశంలో జనాభా అంతమంది ఉన్నారు కాబట్టి. నా విన్నపం ఏంటి అంటే, ఇంతమంది ఉన్నారు పేరెంట్స్ గా కానీ, వాలంటీర్స్ గా కానీ, మీరు మీ టైం కానీ కేటాయిస్తే ఈ పిల్లలకి, ఇండియా అనేది లోకంలో అందరికంటే ముందుకెళ్లే శక్తి ఉన్న దేశం. ఇంత జనాభా ఉండి మనం వెనక పడిపోవడానికి అసలు ఒక కారణం అనేది ఉండకూడదు. ఎడ్యుకేషన్ దగ్గరే నేను పెద్ద స్టార్క్ డిఫరెన్స్ కనిపిస్తున్నాను. సో ఈ ఎడ్యుకేషన్ కూడా మనం డిజిటల్ క్లాస్ రూమ్స్ ద్వారా ఇంకా ముందు వెళ్ళేసరికి అమెరికాలో ఉన్న టీచర్ ఇక్కడ ఉన్న స్కూల్లో ఎడ్యుకేషన్ నేర్పించేటట్టు చెయ్యాలి అనేది నా భావన. ఇప్పుడు మేము 300 స్కూళ్ళు పైన ఉన్నాం స్మార్ట్ క్లాస్ రూమ్ ద్వారా. కొన్ని 2 లక్షల పైన పిల్లలు, గవర్నమెంట్ స్కూల్ పిల్లలు డైరెక్ట్ గా మా వాలంటరీ బేస్డ్ ప్రోగ్రామ్ తో టచ్ అవుతారు. 4 స్టేట్స్ లో ఉన్నాం మేము. ఇవన్నీ ఎందుకు అంటే, మన ఒక ఊర్లో ఒక్కరు బాగుపడితే చాలు, వాళ్ళే వెనకొచ్చి మా ఊరిని బాగు చేయాలి, మా బడిని బాగు చేయాలి అని ఎవరు చెప్పాల్సిన అవసరం లేదు. వాళ్ళ మనసులో వాళ్ళకే వస్తుందన్నమాట. అదే నా ఆశ. మన పిల్లలందరూ చాలా ఎత్తుకు ఎదగాలి, మనకంటే ముందుకు వెళ్ళాలి అనే ఒక ఆశ నాకు. సో ఈ దీవెనలన్నీ నా పాపకి, నా కుటుంబానికి ఎల్లప్పుడూ ఉండాలని కోరుకుంటూ, మీ బిడ్డలా నన్ను ఇక్కడికి ఆహ్వానించినందుకు, ఒక్క రోజులో నేను ప్లేస్ మారిస్తే ఇంత అద్భుతంగా నన్ను రిసీవ్ చేసుకున్నందుకు ఈ స్కూల్ కూడా చాలా థ్యాంక్ యూ చెప్తూ, మనస్ఫూర్తిగా కృతజ్ఞతలు తెలుపుకుంటూ